నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక సోమవారం ఉదయం స్కూలుకు వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిన బాలిక స్కూల్ టైం గడిచిపోయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలో తల్లిదండ్రులు, స్థానికులు వెతుకుతుండగా గ్యాస్ గోడౌన్ లో పనిచేసే నాగరాజు ఇంటికి వెళ్లినట్టు తెలియడంతో బాలిక అన్నయ్య అతని ఇంటి కిటికీ నుంచి చూడగా బాలిక నిర్జీవంగా పడి ఉండడం కనిపించింది. దాంతో తలుపులు పగలగొట్టి బాలికను పరిశీలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు స్థానికులు, తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే చేబ్రోలు పోలీసు వారికి ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని తెనాలి డీఎస్పీ రమేష్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడికి కోసం గాలిస్తున్న పోలీసులు. చేబ్రోలులో కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 years బాలిక 7th చదువుతుంది. ఆ పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ సెంటర్ దగ్గర డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చినది రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది. కిటికీలో చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాస్ట్ బ్రేక్ తీసి లోపలికి చూసి పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ డెత్ భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి తీసుకోవాల్సి వస్తడం జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలిసింది. సమగ్రమైన దర్యాప్తు ఎస్ఐకి కాన్ఫిడెన్స్ తీసుకోవడం స్థానిక ఎస్ఐ చేబ్రోలు, అనగా చెన్నూరు రూరల్, తర్వాత చెన్నూరు రూరల్ ఎస్ఐ భార్గవ కూడా ఉండడం జరిగింది. త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చేస్తాం సార్. అంటే లోపలే ఉన్న జరుగుంటుంది అంటారా, లేకపోతే పాప చూసాడు అట్లా ఏమైనా చేసి ఉంటుంది? బాడీ పిఎంకి వెళ్ళి పిఎం సైడ్కి వస్తే కానీ అసలు వాటి ఏం జరిగింది అనేది మనం చెప్పలేని పరిస్థితి. గుంటి మీద ఘాట్లు దెబ్బలు అట్లా అంటే మెడ దగ్గర చిన్న నెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది అని చెప్పి సిఐ గారు, ఎస్ఐ గారు బాడీ చూసారు. వాళ్ళు చెప్పడం జరిగింది. పర్సన్ ఐడెంటిఫై చేశారు అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అతను హౌస్ దాంట్లోనే ఉంటున్నాడు. అతను 3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతను పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో ఓనర్ గారు ఉండమని చెప్పేసి అవి ఇల్లు ఇస్తాం జరిగింది. అసలు ఈ ఏరియా అతనైనా లేకపోతే వేరే చోట నుంచి వచ్చాడు? అతను యాజ్ పర్ ది కాల్ డీటెయిల్స్ ఆ పర్టికులర్ భాగవస్తే గారి కొన్ని రోల్ ఎస్ఐ గారు చూశారు. కొండపల్లి అని చెప్పి వస్తుంది. అది కూడా డిస్ప్లే చేయకూడదు మనం, ఎందుకంటే కొండపల్లి అని కానీ మళ్ళీ మీ మీడియాలో వస్తే అది కొంచెం వాడికి తెలిసి మళ్ళీ అక్కడ పరిస్థితుంది కాబట్టి దయచేసి అది డిలీట్ చేయండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. నాగరాజడి పడుకొని పట్టడానికి తిండి తీసుకొని ఇచ్చాడు.
Justice we want!